వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మొన్న విడుదల చేసిన నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ప్రతిష్టాత్మక జేఈ మెయిన్ ఫలితాల్లో శ్రీ చైతన్య డీడీ కాలనీ బ్రాంచ్ కు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా విద్యార్థులు రాసిన మెయిన్స్ పరీక్షలో లక్ష్మీ భార్గవ్, వెంకట, కార్తికేయ మ్యాథ్స్, ఫిజిక్స్ లో 100% ఉత్తీర్ణత సాధించారు. డీడీ కాలనీ బ్రాంచ్ నుండి 99కి పైగా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పరీక్షా పేపర్ విధానంలో అందరూ కష్టంగా భావించిన శ్రీ చైతన్య ప్రణాళిక అధ్యాపకేతర సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందని శ్రీ చైతన్య ఎగ్జిక్యూటివ్ డీన్ శ్రీమతి శ్రీవారారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమం ఏజీఎం సతీష్, అంకిరెడ్డి, మణికంఠ, ప్రిన్సిపల్, స్టాఫ్ పాల్గొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకేతర సిబ్బందికి శ్రీ చైతన్య డైరెక్టర్ సుష్మా ధన్యవాదాలు తెలియజేశారు. Pravas Reddy and I scored 99.98 percentile in JEE Main Session 1. As far as preparation was concerned, it went pretty smooth and everything was manageable with no stress or anything. Most valuable thing was Sri Chaitanya test series in my opinion, because it's the questions are everything, and NCERT books are important, like they're must do. You can't afford to leave out any part of NCERT, even the lab manuals, and doubt sessions are also helpful. నా పేరు సృజన్. నేను శ్రీ చైతన్య కాలేజ్ కానీ స్కూల్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యి స్టార్ట్ అవ్వాను. ఐ గాట్ 275 ఇన్ ద సెషన్ 1 ఆఫ్ మెయిన్స్. మ్యాథ్స్ 90, ఫిజిక్స్ 90 అండ్ కెమిస్ట్రీ 95. మా కరిక్యులం నాకు చాలా హెల్ప్ అయ్యింది. డైలీ మేము చేసే మెయిన్స్ ప్రోగ్రామ్ కానీ లైక్ ప్రిపరేషన్ కోసం పెట్టే ప్రోగ్రామ్ నాకు చాలా హెల్ప్ అయింది. మా ఫ్యాకల్టీ నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు. ఏ టైంలో డౌట్ అడిగాని చెప్తుంటారు, అలానే క్లారిఫై చేస్తారు. అండ్ నాకు వాళ్ళ వల్ల ఇంత మంచిగా వచ్చాయని చెప్తాను. డైలీ మార్నింగే వెళ్ళాలంటే మా తాతయ్య మా కోసం వస్తాడు డైలీ. ఎలా సండేస్ ఉన్నా, హాలిడేస్ ఉన్నా, నాకు ఎలా ప్రాక్టీస్ కావాలన్నా, ఏ బుక్ కావాలన్నా తీసుకోవడానికి రెడీగా తీసుకెళ్తారు. వీళ్ళందరి వల్ల నాకు వచ్చిందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ, నా పేరైతే నీరజ్. నాకు మెయిన్స్లో వచ్చేసి 99.92 పర్సెంటైల్ వచ్చింది. నేను శ్రీచైతన్య చదువుకున్నాను. ఫ్యాకల్టీకి వచ్చేసి నా మెయిన్స్ ముందు మరీ అంత సీరియస్ తీసుకోలేదు. దగ్గరకు వచ్చేసరికి నాకు సీరియస్నెస్ ఎక్కువైంది. సో ఇంతకుముందు జరిగిన దాన్ని టాపిక్ కవర్ చేయడానికి, ఇంకా నాకు మిస్ అయిపోయిన టాపిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేసింది. ఇంకా నాకు ఎప్పుడైనా సండేస్ కానీ ప్రతిరోజు కానీ అవైలబిలిటీ ఉన్నప్పుడు సర్స్ వాళ్ళు చాలా అవైలబుల్ ఉన్నారు. అలాగే డౌట్స్ ఉన్నవి ఏ సార్ని అడిగినా చాలా తక్కువ సేపట్లోనే సొల్యూషన్స్ అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇంకా మాకు మంచి చదువుకోవడానికి ఎన్విరాన్మెంట్ చాలా బాగా ఇచ్చారు. ఎగ్జామ్కి వచ్చేసరికి ఐ డోంట్ ఫీల్ ద ఎగ్జామ్ వాస్ టూ డిఫికల్ట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాకు ఇచ్చే ప్రతి వీక్లీ ఇంకా రోజు వచ్చే ఎగ్జామ్స్ లానే వచ్చాయి. మ్యాథ్స్ బి చేయగలిగేవే వచ్చాయి, కానీ జస్ట్ కొంచెం లెందీగా వచ్చింది పేపర్. నెక్స్ట్ ఇంకా నేను నా టైం మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల మార్క్స్ కోల్పోయాను అనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద ఫ్యాకల్టీ ఆఫ్ శ్రీ చైతన్య. ఇంకా సర్స్ వాళ్ళు బి చాలా హెల్ప్ చేస్తారు. డౌట్స్ చెప్పడం కానీ, కొత్త ప్రాబ్లమ్స్ ఇచ్చడం కానీ, మంచి కాన్సెప్ట్ చెప్పడం కానీ, వాటన్నిటికీ చాలా హెల్ప్ చేస్తారు. I am Bhargav and I have recently scored in the JEE Main Session 1 99.997 percentile. Honestly, I was expecting the mains paper would be a little bit easier. It was a bit above my expectations, but I have done my best. Maybe I hope so. Then about my preparation, we had started the JEE preparation a few months ago. First we started, like, advanced preparation was going on, then along with that JEE preparation mains preparation we had started. First of all, the best preparation was like the NCERT part. Like we had stressed a lot on physics and chemistry NCERTs, which helped a lot. And maths was lengthy, though I managed. It was not so difficult, but lengthy, so I was able to manage about it, though it took longer. And physics, I would get 100 percentile, but the time constraint made me lose one question, so I ended up with 99.98. Chemistry was a bit difficult on my part. There were a few two ambiguous questions which I had hoped for objection and key change, but did not happen. మీ ప్రిపరేషన్ కి పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది, కాలేజ్ సపోర్ట్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంది? చాలా సపోర్ట్ చేశారు. Like they used
లైక్ హాలిడేస్ లేకుండా రోజు నేను కాలేజ్కి రావడానికి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంకా కాలేజ్ నుంచి అయితే రోజు సపోర్ట్ వచ్చింది, లైక్ సపరేట్ రూమ్లో ఉంచి మాకు చదువుకోవడానికి పరిస్థితులు బాగా మంచిగా క్రియేట్ చేశారు. మై రిజల్ట్స్ వచ్చాక మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే వర్ హ్యాపీ. కాన్సెప్చువల్ టీచింగ్ చైతన్య ప్రోగ్రామ్ స్టార్టింగ్లో అడ్వాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, కానీ అట్ ది ఎండ్ మెయిన్స్ వాజ్ ద ప్రియారిటీ. మెయిన్స్ మీద చాలా జీటీఎమ్స్ రాసాము. లైక్ దే హెల్ప్డ్ అ లాట్. పీవైక్యూస్, రెగ్యులర్ పీవైక్యూస్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ ఇవన్నీ చాలా హెల్ప్ చేశాయి. ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా చాలా ఉంది. లైక్ ఆర్ సర్స్ రోజు మాతో పాటే చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఏమైనా డౌట్స్ ఉన్నా, కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోయినా హెల్ప్ చేసి దే వుడ్ క్లియర్ ఇట్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరైతే నీరజ్. మనకి 2025 జేఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలు రిలీజ్ చేశారు. స్టూడెంట్ వైజ్ పర్సంటైల్స్ ఇచ్చారు. సో ఈసారి ముఖ్యంగా జేఈ మెయిన్స్ పేపర్లో మార్పులు జరిగాయి. మనకి ఇంత ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో మనకి కింద న్యూమరికల్ క్వశ్చన్స్లో చాయిస్ తీసేయడం కానీ, నెగిటివ్ మార్కింగ్ పెట్టడం కానీ బాగా జరిగింది. సో ఇట్స్ న్యూ ప్యాటర్న్ మారిన ప్యాటర్న్లో దిస్ ద ఫస్ట్ మెయిన్స్ సెషన్ 1 మెయిన్స్ జరిగింది. ఈ సెషన్ 1 మెయిన్స్లో కూడా విద్యార్థుల అంచనాలకి మించి పేపర్లు రావడం జరిగింది. ఈసారి ప్రతి పేపర్లో కూడా మ్యాథ్స్ అలా లెంగ్దీగా ఉండడం, పిల్లల పేపర్లు తడబాటు జరిగింది. అలాగే కెమిస్ట్రీ కూడా వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ మోడరేట్గా పేపర్స్ ఉన్నాయి. సో ఇలాంటి పేపర్స్లో పిల్లలు చాలా ధైర్యంగా రాసి, జనరల్గా ఎగ్జామ్లో మనకి మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ కానీ ఒక 1 అవర్లో కంప్లీట్ అయితే ఈసారి గంటన్నర టైం పట్టింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలందరూ బాగా దీన్ని తీసుకుని మన డిడి కాలనీ శ్రీ చైతన్య బ్రాంచ్ నుంచి అత్యధికంగా 100% ఇద్దరు విద్యార్థులు సాధించారు. అండ్ ఇద్దరు కంగ్రాచులేషన్స్. లక్ష్మీ భార్గవ్ అండ్ కార్తికేయ ఒకళ్ళు మ్యాథ్స్లో ఇంత టఫెస్ట్ పేపర్లో కూడా 100% సాధించడం అనేది మా చైతన్య ప్రోగ్రామింగ్ కానీ, మా ఫ్యాకల్టీ యొక్క శిక్షణకు కానీ, మా పిల్లల నిబద్ధతకు కానీ ఒక నిదర్శనం ఇది. అట్లాగే అందరూ బహు కష్టంగా ఫీల్ అయ్యే ఫిజిక్స్లో కూడా 100% సాధించాం మేము. సో కార్తీయ కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ 99.99% తోటి అత్యుత్తమ ఫలితాన్ని లక్ష్మీ భార్గవ్ సాధించాడు. అతనికి కంగ్రాచులేషన్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ 99.98% ప్రవాస్ రెడ్డి అండ్ 99.95 సృజన్. ఇట్లా 99% అబోవ్ 26 మంది విద్యార్థులతోటి శ్రీ చైతన్య డిడి కాలనీ జేఈఈ మెయిన్స్ 1 ఫలితాల్లో ఎవరికి అందనంత దూరంలో ముందు స్థానంలో నిలబడింది. సో ఈ అత్యుత్తమ ఫలితాలు ఇచ్చిన శ్రీ చైతన్య ప్రోగ్రామింగ్ కారణం. అండ్ ఇందులో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా మనకు ఫస్ట్ నుంచి వాళ్ళ స్కూల్ ప్రోగ్రామ్ నుంచి చైతన్య స్కూల్లో చదవడం. అండ్ ఇక్కడ మేము 2 years ఇంటర్మీడియట్ ప్రోగ్రాంలో ఒక మైక్రో షెడ్యూల్స్ కానీ, కాన్సెప్చువల్ టీచింగ్ కానీ ఇదంతా కూడా బాగా ఉపయోగపడ్డాయి. సో చైతన్య అంటేనే ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ఉన్న ప్రణాళికల్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుని ఈరోజు మేము ఈ అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరిగింది. సో ఈ అత్యుత్తమ ఫలితాల్లో మాతో పాటు మాకు మా సహకారం మా అధ్యాపక సిబ్బంది, ఫ్యాకల్టీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. అట్లాగే అధ్యాపకేతర సిబ్బంది అండ్ రిమైనింగ్ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఒక టీం వర్క్లా ఏర్పడి మొత్తం ఈరోజు ఈ రిజల్ట్ మేము తీసుకురావడం జరిగింది. అలాగే మా అందరికీ ముందుండి నిలబడిన మా ఎగ్జిక్యూటివ్ డీన్, మా డీన్ మేడం గారు, శ్రీవనారెడ్డి మేడం గారు మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. సో మేడం సపోర్ట్ కనుక ఈరోజు లేకుండా ఉంటే మేము ఫ్రీగా చేసేవాళ్ళం కాదు. మాకు మళ్ళీ ఫ్యాకల్టీ కావాలన్నా, సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నాయన్నా, రిమైనింగ్ ఏది కావాలన్నా కానీ మాకు నిరంతరం మాకు మేడం గారు సపోర్ట్ మాకు ఉంది. అలాగే శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మా గారు సపోర్ట్ కూడా మాకు ఉంది. సో శ్రీ చైతన్య విద్యాసంస్థల సహకారంతో, మా అధ్యాపకేతర సిబ్బంది యొక్క కృషితోటి, ముఖ్యంగా మా పిల్లల శ్రమతోటి ఈరోజు మేము అగ్రస్థానంలో నిలబడ్డాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే.